నమస్కారం. కథా విలాసానికి స్వాగతం. ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హిట్ కేస్ నంబర్ 1 చాప్టర్ 8. రియా హత్య జరిగిన 24 గంటల తర్వాత సాకేత్ కోర్ట్ కాంప్లెక్స్, సౌత్ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీ. కోర్టు బయట మీడియా కెమెరాల ఫ్లాష్‌తో రిపోర్టర్లు తమకు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ లైవ్ ఇస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. రియా వర్మ హత్య కేసులో ప్రధాన సస్పెక్ట్ అర్జున్ ప్రతాప్ సింగ్కి రిమాండ్ హియరింగ్ జరుగుతోంది. పోలీసులు 302 సెక్షన్ పెట్టారు. అసలు అతను నిజంగా హత్య చేశాడా, లేక పోలీసులు నేరం అతని మీద రుద్దేశారా అన్నది తెలియాల్సి ఉంది అని రిపోర్టర్ లైవ్ ఇస్తున్నప్పుడే తన్వి మిశ్రా కారిడార్లో నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రాత్రి మొత్తం ఇంట్రాగేషన్లో ఉన్నాడు కదా, ఒకవేళ అతన్ని కొట్టి ఉంటారా, నిజం చెప్పమని ఇబ్బంది పెట్టి ఉంటారా, ఒకవేళ అతనికి ఇంకా పోలీసు కస్టడీ ఇస్తే ఏమవుతోంది అని భయంగా అడిగింది తన్వి. సస్పెక్ట్ని ఇబ్బంది అయితే పెట్టి ఉండరు, కానీ చెప్పలేం పోలీస్ కస్టడీలోనే ఉంచుతారో లేక జ్యుడిషియల్ అంటారో. అసలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనేమిటో వినాలి కదా అన్నాడు మిశ్రా. అలా మిశ్రా తన్వి మాట్లాడుకుంటూ ఉంటే అదే సమయానికి ఆవల వైపు ఉన్న కారిడార్లో త్యాగి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్నాథ్ మాట్లాడుకుంటున్నారు. సార్, ఎఫ్ఎస్ఎల్ ప్రిలిమ్ రిపోర్ట్ ప్రకారం అర్జున్ ఫింగర్ ప్రింట్లు కన్ఫర్మ్ అయ్యాయి, కాబట్టి మనకు 3 రోజులు పోలీస్ కస్టడీ తప్పకుండా ఇవ్వాలి అని అడిగాడు త్యాగి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ స్ట్రాంగ్గానే ఉంది, చూద్దాం డిఫెన్స్ ఏమంటోందో విని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అన్నాడు జగన్నాథ్. ఈ 2 పార్టీలు ఏకకాలంలో పరస్పర విరుద్ధంగా మాట్లాడుకుంటూనే కోర్టు హాల్లోకి వచ్చేసి తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఆ మొత్తం కోర్టు హాల్లో 40 మందున్నారు. అందులో కొందరు రిపోర్టర్లు, లా స్టూడెంట్లు, ఇంకొందరు కూర్చుని జరగబోయే వాదోపవాదనల గురించి ఎవరికి తోచిన వర్డిక్లు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఇంతలో కామత్ అర్జున్ ప్రతాప్ సింగ్ని విట్నెస్ డాక్ వైపు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. అతని ముఖం పాలిపోయి హృదయ విదారకంగా లక్ష లంకనాలు చేసినట్టుగా ఉంది. ఆ క్షణం అతన్ని చూసిన వారు ఎవరైనా సరే అతను నిర్దోషని అనుకోకుండా ఉండలేరు. కానీ అతని నిర్దోష అన్నది మాత్రం ఇన్వెస్టిగేషనే చెప్పాలి. అక్కడ అతను నిలబడి ఉన్నాడే కానీ అతని ఆలోచనలు దిగంతాల వరకు సాగిపోతుంటే తన్వి వైపు చూశాడు. సైడ్ బెంచ్లో కూర్చొని లాకెట్ని చేతిలో పట్టుకుని కన్నీళ్లతో అతన్నే చూస్తూ ఉంది తన్వి. ఇద్దరు కళ్ళతో ఏం మాట్లాడుకున్నారో. క్షణకాలంలోనే అర్జున్ తల వంచేసి మరుక్షణం మిశ్రా వైపు చూశాడు. మిశ్రా కళ్ళతోటే అర్జున్ను చూసి భరోసా అందించాడు. ఇంతలో దఫేదారు బిక్కరగా ఐటెం నంబర్ 245 స్టేట్ వర్సెస్ అర్జున్ ప్రతాప్ సింగ్, రియా వర్మ మర్డర్ కేస్, ఆల్ రైస్ అని అరిచాడు. ఆ మాటకి కూర్చున్న వారంతా లేచి నిలబడగానే హానరబుల్ మ్యాజిస్ట్రేట్ రజనా శర్మ వచ్చి తన సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కోర్టింగ్ సెషన్, సైలెన్స్ ప్లీజ్ అన్నాడు క్లర్క్. అందరూ కూర్చోగానే జడ్జి తన ముందున్న ఫైల్ ఓపెన్ చేసి, రిమాండ్ అప్లికేషన్ కేస్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ త్యాగి, మీ వివరాలు చెప్పండి అంది. త్యాగి లేచి ఫైల్ టేబుల్ మీద పెట్టి స్ట్రైట్గా జడ్జి వైపు చూసి మొదలుపెట్టాడు. అతని స్వరం చాలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా ఉంది. యురానర్, నిన్న రాత్రి అంటే జూలై 13 రాత్రి సౌత్ ఢిల్లీలోని ఆదిత్య హైట్స్ అపార్ట్మెంట్లో 12వ ఫ్లోరు ఫ్లాట్ నెంబర్ 1203లో రియా వర్మ మర్డర్ జరిగింది. నైబర్ కంప్లైంట్ మీద ఉదయం 4:30కి పీసీఆర్కి సమాచారం అందిన వెంటనే మేము మా ఫోర్స్ తోటి 5 గంటలకి క్రైమ్ సీన్కి రీచ్ అయ్యాం. మాకిప్పటి వరకు అందిన పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే టైమ్ ఆఫ్ డెత్ 1 గంట నుండి 3 మధ్యలో జరిగిందని కన్ఫర్మ్ అయింది. కానీ విక్టిమ్ బాడీలో స్ట్రగుల్స్ లేవు. కానీ సడన్ అటాక్ లేదా సెడేటివ్ సస్పిషన్ ద్వారా డెత్ అయిందని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మీ ముందున్న ఈ అక్యూజ్డ్ అర్జున్ ప్రతాప్ సింగ్ని మేము ఆ రోజు ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేశాం. అతను విక్టిమ్కి క్లోజ్ ఫ్రెండ్. ఇంకా అతను అదే ఫ్లాట్లో విక్టిమ్ తోటి ఉన్నాడు. మేము క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు కొన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాం అని త్యాగి ఇంకా కొనసాగించాడు. రికవర్డ్ ఎవిడెన్స్లో మొదటిది, ఫ్లాట్ బెడ్రూమ్ దగ్గర అక్యూజ్డ్ వాలెట్ దొరికింది.
దాన్ని మేము సీజ్ చేశాము. ఆ వాలెట్‌లో ఆధారు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయి. అంతేకాదు, అరెస్టు సమయంలో అతనే దీన్ని అతని వాలెట్ అని ఒప్పుకున్నాడు. ఇదిగోండి సీజర్ మెమో, ఇంకా ఫోటోలు అని జడ్జి వైపు చూపించాడు. కోర్టు హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రిపోర్టర్లు తమకు దొరికిన ఇన్ఫోను బేస్ చేసుకొని తమ కళాలకి పదును పెడుతున్నారు. త్యాగి కొనసాగిస్తూ, రెండోదిగా లివింగ్ రూమ్ టేబుల్ పైన ఉన్న వైన్ గ్లాస్ మీద అక్యూజ్డ్ ఫింగర్ ప్రింట్లు ఉన్నాయి. ప్రిలిమినరీ ఎఫ్ఎస్ఎల్ స్క్రీనింగ్ స్కాన్ కన్ఫర్మ్ చేసింది. ఇంకా మూడోదిగా అక్యూజ్డ్ మెడ మీదున్న ఫ్రెష్ స్క్రాచ్, ఇంకా అతని కాల్ రికార్డ్స్. అక్యూజ్డ్ 12 గంటలకి తన్వీ శర్మకి కాల్ చేసి ఏడ్చాడు. ఆ కాల్ అయిపోయాక అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. కాబట్టి మేము సెక్షన్ 302 ఐపీసీ మర్డర్, 201 ఐపీసీ కింద కేసు ఫైల్ చేశాం. మర్డర్ వెపన్ ఇంకా రికవర్ కాలేదు కాబట్టి వైన్ టాక్సికాలజీ, మొబైల్ లొకేషన్ కోసం పూర్తి సీసీటీవీ చెకింగ్ కోసం 3 రోజులు పోలీస్ కస్టడీ అవసరం అని త్యాగి ముగించి కూర్చున్నాక జడ్జి నోట్స్ రాసుకొని జగన్నాథ్ వైపు చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ వాదనేమిటి అని అడిగింది జడ్జి. జగన్నాథ్ లేచి విష్ చేశాడు. యువర్ ఆనర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనోజ్ త్యాగి గారు చెప్పినట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అక్యూజ్డ్ ఒక్కడే లాస్ట్ పర్సన్గా ఫ్లాట్లో కనిపించాడు. సీసీటీవీలో అతను 11 గంటల 50 నిమిషాలకు బయటకు వెళ్ళినట్టుగా ఉంది. కానీ బ్లైండ్ స్పాట్ ఉన్నట్టుగా తోస్తోంది. చూస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్, మెడ మీదేమో స్క్రాచ్. కాబట్టి మోటివ్ ఆపర్చునిటీ 2 ఉన్నాయని కన్ఫర్మ్ అవుతోంది. అంతేకాదు, ప్రిలిమినరీ ఎఫ్ఎస్ఎల్ ఫింగర్ ప్రింట్స్ కన్ఫర్మ్ అవడం, వాలెట్ కూడా తనదేనని అక్యూజ్డ్ ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే పోలీస్ కస్టడీ ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ స్టాప్ అవుతోంది అనిపిస్తోంది. కాబట్టి సిఆర్పిసి 167 ప్రకారం ఈ సీరియల్ అఫెన్స్లో పోలీస్ కస్టడీకి మీరు అనుమతి తప్పకుండా ఇవ్వాలి అని ముగించి జగన్నాథ్ కూర్చుని త్యాగి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. జడ్జి జగన్నాథ్ మాటలు కూడా నోట్ చేసుకొని, డిఫెన్స్ కౌన్సిల్ మాధవ్ గిస్రా గారు అని అడిగింది.